సంసద్ ఖేల్ మహోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లోని సరోజినీ నాయుడు గ్రౌండ్స్ లో అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో విజేతలకు ఆయన ట్రోఫీ అందజేశారు. ఫైనల్లో రామ్నగర్ జోలక్పూర్ జట్ల మధ్య పోటీ జరగగా రామ్నగర్ జట్లు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలకు కప్పులు, మెమెంటోలు అందజేసి క్రీడాకారులను అభినందించారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు అవసరమని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. పిలుపు మేరకు పార్లమెంట్ సభ్యునిగా సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని గత 4 రోజులుగా అటు భువనగిరిలోను ఇటు మషీరాబాద్లో నిర్వహిస్తూ యువతకు ప్రోత్సాహం కల్పించేదానికి మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేరకు ఇవాళ మషీరాబాద్లో క్రికెట్ టోర్నమెంట్ గత 2 రోజులుగా అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో జరిపాం. మోదీ గారు ముందు చూపున్న నాయకుడు కాబట్టి ఈ యువత శక్తి సామర్థ్యాలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. వెలికి తీసి మరి ఆనిముత్యాలాంటి ఈ యువతకు మరి ఈ దేశంలో క్రీడల్లో రాణించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ప్రోత్సహించడంలో కానీ మరి ప్రభుత్వాలు మాత్రమే కాదు పార్లమెంట్ సభ్యుల బాధ్యత అని వారు మరి ఆదేశించడంతో ఇవాళ చూసాం. చక్కగా ఇవాళ ఎంత మంచిగా ఇవాళ పిల్లలు ఆడారంటే వాళ్ళలో ఉన్నటి టాలెంట్ అంటే మనకు ఈ దేశానికి ఉన్నటి సంపద అంతా కూడా యువత. ఆ యువ వనరులను ఇవాళ ఐటీ రంగంలో కానివ్వండి లేదా అనేక రంగాల్లో ఇవాళ రక్షణ రంగంలో రాణిస్తూ ఉన్నాం. మనం చూసాం మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ రకమైనటువంటి టెక్నాలజీ. That's all for now. For more updates, keep watching 99 TV.